హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో ఇవాళ నేను ఆ రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వీడియో ఒకటి చేస్తానని చెప్పాను. కాకపోతే నేనుండే ఏరియాలో మార్నింగ్ నుంచి పవర్ లేదు. సో ఇదేంటి అంటే ఇన్వర్టర్ తోటి నడుస్తుంది. సో అంటే టెక్ న్యూస్ కోసం ఈ ఇన్వర్టర్ అంటే ఆ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే దాచిపెట్టేశాను. అంతేకాకుండా ల్యాప్టాప్లో పవర్ లేదు. ఆ కెమెరా బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది కూడా అయిపోవడానికి వస్తుంది. అందుకోసం ఏంటంటే ఇవాళ వీడియో చేయలేకపోయాను. రేపు ఒకవేళ పవర్ వచ్చేసింది అనుకోండి, పక్క ఆ వీడియో ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసేస్తాను. సో ఇప్పటికే 2 days అయిపోయింది నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు అలా పగబట్టేసాం మన మీద. అందుకోసమే ఈ వీడియో ఏదైతే ఉంటుందో త్వరగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఇవాళ యాప్ ఆఫ్ ది డే గురించి మాట్లాడినట్టయితే మార్ఫిన్ అని ఉంటుంది. సో చాలా సూపర్ యాప్. దానిలో చాలా రకాల జిఫ్స్ ఉంటాయి. అంటే మిమ్మల్ని మీరు ఒక సినిమా క్యారెక్టర్కి సంబంధించిన జిఫ్లో మార్చాలి అంటే ఈ యాప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో చాలా ఫన్నీగా ఉంది. కావాలంటే ట్రై చేసి చూడండి. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవాళ ఫస్ట్ టెక్నూస్ గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ నోట్ 8 ప్రో నిన్న చైనాలో లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత చాలామంది నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్, మన ఇండియాలో ఎప్పుడు వస్తుంది? సో ఇండియాలో ఎప్పుడు వస్తుందని చెప్పేసి వీళ్ళ CEO మనుకుమార్ జైన్ అయితే ఇవాళ చెప్తున్నాడు. ఇంకొక 8 weeks తర్వాత లేకపోతే 8 weeks లోపు ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో అంటే రెడ్మీ నోట్ 8 ప్రోని మన ఇండియాలోకి తీసుకొస్తానైతే చెప్తున్నాడు. 8 weeks అంటే దాదాపుగా 2 నెలలు అన్నట్టు. సో అప్పటి వరకు రియల్మీ ఎన్ని మొబైల్ తీసుకొస్తుందో, హానర్ ఎన్ని మొబైల్ తీసుకొస్తుందో తెలియదు. సో చూద్దాం మరి 2 weeks తర్వాత తీసుకొచ్చిన దీని ప్రైస్ అనేది సేమ్ చైనాలో పెట్టిన ప్రైస్తో తీసుకొచ్చేసారనుకోండి. సో అప్పుడైతే ఓకే, మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే రియల్మీ వాళ్ళు దీనికంటే ముందే దానికంటే మంచి స్పెసిఫికేషన్స్ తక్కువ ప్రైస్లో మొబైల్ తీసుకొచ్చారనుకోండి. సో అటువంటిప్పుడైతే రెడ్మీ వాళ్ళకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చినట్టు అయిపోతుంది. నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడినట్టయితే OnePlus టీవీస్ గురించి. సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇది ఆండ్రాయిడ్ టీవీ కదా, దీనికి 3 years వరకు మేము అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు OnePlus వాళ్ళు. జనరల్గా టీవీస్కి అప్డేట్స్ అనేవి అంత ఫాస్ట్గా రావు కదా, కాకపోతే OnePlus వాళ్ళు అయితే ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ OnePlus మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ టీవీస్ గురించి ఇస్తానైతే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ Q సిరీస్ గురించి. దీనికి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ 5 ప్రో ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ రియల్మీ Q సిరీస్ అనే పేరుతో తీసుకొస్తున్నారు అన్నట్టు. క్వాడ్ కెమెరాస్ అన్నట్టు. అంతేగా ఇక్కడ మనకి రియల్మీ 5 ప్రో ఏదైతే ఉంటుందో క్వాడ్ కెమెరాస్ తోటే వచ్చింది. అయితే ఇంకొకటి ఏంటి అంటే రియల్మీ 5కి సంబంధించిన సేల్ అనేది ఇవాళ ఇండియాలో ఫ్లిప్కార్ట్లో 8 PM అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 న్యూస్లు యాపిల్కి సంబంధించి, ఒకటి మంచిది ఒకటి చెడుది. ఒకటి ఏంటి అంటే జనరల్గా యాపిల్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏమైనా పాడైపోయాయి అనుకోండి, లేకపోతే కింద పడి డ్యామేజ్ అయింది అనుకోండి. సో అటువంటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఓన్లీ యాపిల్ స్టోర్లోకి వెళ్ళి మాత్రమే దాన్ని రిపేర్ చేయించుకోవాల్సి వచ్చేది కదా. సో ఇప్పుడు అలా కాకుండా మనకు వేరే థర్డ్ పార్టీ షాప్స్ ఉంటాయి కదా, ఈ ఇండిపెండెంట్ షాప్స్ ఉంటాయి కదా, ఆ ఇండిపెండెంట్ షాప్స్కి ఈ స్పేర్ పార్ట్స్ ఇవ్వబోతున్నట్టయితే యాపిల్ వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరైతే కొనుక్కోవడానికి వస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐఫోన్లో డిస్ప్లే పాడైపోయింది అనుకోండి, పాడైపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి మాకు ఐఫోన్ డిస్ప్లే ఇవ్వండి, మేము ఇంటికి తీసుకెళ్ళి వేసుకుంటామంటే అలా కాదట, వీళ్ళే వేసిస్తారని అయితే చెప్తున్నారు. అది ప్రజెంట్ యూఎస్లో ఇటువంటి ఫెసిలిటీ తీసుకొచ్చారు. మెల్లమెల్లిగా అన్ని కంట్రీస్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఓన్లీ యాపిల్ ప్రోడక్ట్స్ అంటే మొబైల్ ఏదైతే ఉంటుందో వాటికి మాత్రమే ఇటువంటి అవకాశాన్ని అయితే యాపిల్ వాళ్ళు కల్పించారు. మంచి స్టెప్ తీసుకున్నారని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే యాపిల్ కింద పడి డ్యామేజ్ అయింది అంటే దాన్ని రిపేర్ చేయించుకోవడానికి మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తూ ఉండేది. సో ఇప్పుడు అటువంటి సమస్య లేకుండా థర్డ్ పార్టీ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే పార్ట్స్ ఇవ్వబోతున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ గురించే. యాపిల్లో మనం ఏదైనా బ్రౌజ్ చేస్తూ ఉంటాం కదా, సో దాంట్లో కొన్ని వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, మెలిషియస్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఐఫోన్ని హ్యాక్ చేయగలుగుతాయని చెప్పేసి గూగుల్కి సంబంధించిన జీరో ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళలో సెక్యూరిటీ రీసెర్చర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నుబియా రెడ్ మ్యాజిక్ 3S ఏదైతే ఉంటుందో September 5th రోజు లాంచ్ చేయబోతున్నట్టయితే ఇక్కడ లీక్ ద్వారా చేస్తుంది. ఆల్రెడీ నుబియా రెడ్ మ్యాజిక్ 3ని ఇండియాలో లాంచ్ చేశారు, 36,000 ప్రైస్ పెట్టేశారు. అయితే ఇప్పుడు ఈ 3S వచ్చేసి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాంతో అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లెనోవో గురించి. లెనోవోకి సంబంధించిన k10 నోట్, A6 నోట్ ఈ 2 మొబైల్స్ని September 5th రోజు తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో k10 నోట్ ఏదైతే ఉంటుందో ట్రిపుల్ కెమెరా తోటి, A6 నోట్ వచ్చేసి డ్యూయల్ కెమెరాతో తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిలో ఏం ప్రాసెసర్ వాడతారు, ర్యామ్ ఏముంటుంది, స్పెసిఫికేషన్స్, మిగతా స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ప్రైస్ ఏం పెడతారు అనేది అయితే ఇంకా ఇక్కడ తెలియరాలేదు. సో ఇప్పుడున్న కాంపిటీషన్ని తట్టుకోవాలి అంటే స్నాప్డ్రాగన్ 660, 665, స్నాప్డ్రాగన్ 675 ఇటువంటి ప్రాసెసర్లతోటి మీడియాటెక్కి సంబంధించిన అప్డేటెడ్ ప్రాసెసర్ తోటి తీసుకొస్తేనే లెనోవో అనేది మళ్ళీ కంబ్యాక్ చేస్తుంది. అలా కాకుండా మళ్ళీ A22, P22 ప్రాసెసర్లతోటి తీసుకొచ్చి 10,000 ప్రైస్ పెట్టారనుకోండి, మళ్ళీ ఆ మొబైల్స్ ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్ళిపోయాయి అనేది అయితే జనాలకు తెలియకుండా పోద్ది. నెక్స్ట్ వచ్చేసి OnePlus 7Tకి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. దాని ప్రకారం ఇది 90Hz డిస్ప్లేనే, కాకపోతే స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ తోటి
2K డిస్ప్లే తోటి ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ M20 M30 దీనికి ఈ మంత్ సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనిలో 17 వర్నబిలిటీస్ ఉండేటట్టు వాటిని ఫిక్స్ చేసినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ M30s దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి, పిక్చర్ కూడా కనిపిస్తుంది. సో డీటెయిల్స్ మన అందరికీ తెలిసింది, Exynos 9610 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టు, 6000 mAh బ్యాటరీతో రాబోతున్నట్టు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ప్రకారం చూసుకున్నట్టయితే 3 కెమెరాస్ ఉన్నాయి, అంటే 3 సెన్సార్స్ ఉన్నాయి, దాని పక్కకు ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ యాక్టివ్ ప్రో 10.1 ఏదైతే ఉంటుందో అది FCC తర్వాత వచ్చేసి వైఫై సర్టిఫికేషన్లో స్పాట్ అయింది, త్వరలో లాంచ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ పాయింట్ వాళ్ళు ఒక రీసెర్చ్ అయితే చేశారు. దాని ప్రకారం ఫాస్ట్గా అప్డేట్స్ ఇచ్చినవి అంటే 100 పై అప్డేట్స్ ఇచ్చిన కంపెనీస్ గురించి మాట్లాడినట్టయితే నోకియా వాళ్ళు 96% తోటి టాప్ ప్లేస్లో ఉన్నారు. దాని తర్వాత వచ్చి సామ్సంగ్ వాళ్ళు 89% తోటి ఉన్నారు, తర్వాత షామీ ఉంది, ఇలా మిగతా కంపెనీస్ అయితే ఉన్నాయి. వివో చూసుకున్నట్టయితే 18% తోటి చాలా లీస్ట్ ప్లేస్లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఇమేజెస్లో మనకు సెర్చ్ ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ని గూగుల్ వాళ్ళు రిమూవ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇంటర్నెట్లో ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సో దానిలో మనకు ఎగ్జాక్ట్ సైడ్ లార్జర్ దాన్ అని చెప్పేసి కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా, సో ఆ ఫీచర్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ని ఫిల్టర్ చేసుకొని ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఆ ఫీచర్ ఏదైతే ఉంటుందో ఆ ఫీచర్స్ని అయితే తీసేసింది. అలా కాకుండా మనకి ఇప్పుడు బింగ్ ఉంటుంది కదా, సో బింగ్ వాళ్ళు అయితే ఈ ఫీచర్ని కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి LG Q70 గురించి దీని అయితే లాంచ్ చేశారు, 32,000 ప్రైస్ పెట్టారు, 6 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి, స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి, 32+13+5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4000 mAh బ్యాటరీ, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, అవుట్ ఆఫ్ బాక్స్ 100 పై తోటి దీన్ని లాంచ్ చేశారు. September 6 నుంచి అయితే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వివో Z1X కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. 6.39 ఇంచెస్ సంబంధించిన సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి దీన్ని అయితే తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్, 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, అవుట్ ఆఫ్ బాక్స్ 100 పై, 4500 mAh బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ సంబంధించిన ప్రైమరీ సెన్సార్ అంటే ట్రిపుల్ కెమెరా ఉంటుంది, దానిలో 48 మెగాపిక్సెల్ ఉండబోతుంది. సోనీ IMX 5T సెన్సార్ వాడబోతున్నారు. 32 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా తోటి ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నట్టు లీక్స్ ద్వారా తెలుస్తుంది. 22.5 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాన్ చేయబోతున్నట్టు మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళైతే ఒక డెసిషన్ తీసుకున్నారు. సో దానిలో మనకు గ్లాసెస్ అయినా కానివ్వండి, బాటిల్స్ అయినా కానివ్వండి, ప్లేట్స్ అయినా కానివ్వండి, సో రీసైకిల్ చేయడానికి యూస్ కావు కదా, సో వాటన్నిటిని బ్యాన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో చాలా మంచి డెసిషన్ అని చెప్పేసుకోవచ్చు. ఓన్లీ అమ్మడానికే కాదు, ఎవరైతే దీన్ని ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళ మీద కూడా బ్యాన్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని 2021 కల్లా బ్యాన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో కొత్త చైర్ చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా రేపు చేస్తాను, ఏ సైట్లో నుంచి పర్చేస్ చేశానని చెప్పేసి. దాంతోపాటే రేపు మాత్రం పక్కా బైక్కి సంబంధించిన వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.